హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు గర్ల్ హెయిర్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకి కామెంట్ అయితే చేశారన్నమాట రిబ్బన్ హెయిర్ స్టైల్ని చూపించమని. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని కూడా నేను చూడడం అయితే జరిగిందండి. చాలా బాగా వేశారు వాళ్ళు కూడా. ఇంకొకటి ఏంటంటే మనం వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు అలాగే చూస్తున్న వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టుగా సింపుల్ టెక్నిక్ అండ్ వితిన్ 1 minute మనం రిబ్బన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, ఎలా వేయాలి అనేది టోటల్గా ఈ వీడియోలో చూపిస్తూ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అనమాట. నా దగ్గర ఉన్న రిబ్బన్స్ అండ్ నెక్స్ట్ పర్చేజ్ అయితే ఏమీ చేయలేదండి. పాపకు ఉన్న రిబ్బన్స్నే నేను నాకు కొంచెం జడలు పెద్దవి కాబట్టి ఇంకా ఒక్కొక్క జడకే వచ్చినాయి అనమాట. పాపకు రెండు జడలకు వచ్చినాయి. అండ్ అలాగే నేను సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి స్పూన్ని తీసుకున్నాను. స్పూన్కి వచ్చేసి ఇలా కుర్చీలు అయితే పెట్టేశాను అనమాట. కుర్చీలు పెట్టేసిన తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న పిన్స్ కానీ టిక్స్ కానీ ఉంటాయి కదండి, ఆ టిక్స్ని కానీ మనం ఇలా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్యాక్కి తిప్పి చక్కగా పెట్టుకోవాలన్నమాట. టిక్ని ఇదిగోండి టిక్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆ ప్లేస్లో మనం పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ ఇంకా జడలు ఎలా వేస్తున్నానో నేను కూడా వేసి చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ హాస్టల్ పిల్లలండి, హాస్టల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రిబ్బన్స్ వేసుకోవడానికి. అండ్ ఇలా చిన్న టెక్నిక్స్ అంటే వాళ్ళకి నార్మల్ జడలు అయితే వచ్చేస్తాయి కానీ రిబ్బన్స్ పెట్టుకోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చిన్న టెక్నిక్స్ వల్ల వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా రిబ్బన్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే హాస్టలర్స్లో వేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంటే వేయడానికి ఒక పీపుల్ని పెడతారు కదా, అలా పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళు లేట్గా లెగవడం అలా జరుగుతూ ఉంటారు. ఇంకా లైన్లో క్యూ కట్టే ఉంటారు. ఆల్రెడీ పిల్లలు అందరూ వేయాల్సి ఉంటుంది అండ్ లేట్ అయిపోతూ ఉంటుంది ఒక పక్కన స్కూల్కి. అలాగే నార్మల్ మనం రెగ్యులర్గా మనం ఇంట్లో కూడా పిల్లలకి లేటుగా లెగుస్తూ ఉంటారు, స్కూల్ టైంకి లెగుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ టెక్నిక్ని అయితే మనం యూజ్ చేసుకుంటూ అయితే చక్కగా రిబ్బన్స్ అయితే వేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్లో ఏంటంటే మనం జడలు వేస్తున్నప్పుడు పిల్లలైతే రిబ్బన్స్ అప్పుడు అయితే చిన్న పిల్లలు అయితే తల ఊపేస్తారు, ఇటు అటు ఊపేస్తూ ఉంటారు. రిబ్బన్స్ కుర్చీలు కూడా సరిగ్గా పెట్టనివ్వరు అనమాట. అలాంటప్పుడు కూడా మనం నీట్గా రిబ్బన్స్ని అయితే పెట్టుకొని ఇలా ఈ టెక్నిక్ ద్వారా ఉంచుకుంటే చక్కగా నీట్గా కనిపిస్తారు పిల్లలు కూడా. మన హడావిడిగా లెగిసి అండ్ ఇంట్లో పనులు చేసుకొని మదర్స్ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అండ్ రిబ్బన్స్ వేసే టైంలో చాలా చిరాకు పడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇలా అయితే వేసేసుకోండి చక్కగా. ఇదిగోండి రిబ్బన్స్ అయితే బాగా చివరిని కాకుండా జస్ట్ నార్మల్గా అంటే అలానే బాగా చివర్లో పెట్టేసుకుంటే ఏంటంటే రిబ్బన్ అనేది ఊడిపోతుందండి, జడ అనేది ఊడిపోతుంది అనమాట. సో కొంచెం మిడిల్లో అయితే పెట్టేసుకోండి రిబ్బన్స్ చక్కగా. ఇగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అల్లేసుకోండి. మీకు ఆల్రెడీ రిబ్బన్స్ వచ్చే ఉంటాయి కానీ మనం తొందరగా వేసుకోవాలి అన్న టైమ్స్లో ఇలా యూస్ చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే ఇక్కడ అస్సలు లైటింగ్ అయితే లేదండి హౌస్లో. ఇదిగోండి ఏదో ఒక విధంగా తిప్పలు పడుతున్నా ఏదో ఒక విధంగా చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగా నెక్స్ట్ ఒక దగ్గర కూర్చుని జడలు వేస్తున్నాను కానీ అసలు లైటింగ్ అయితే అనిపించలేదు అనమాట. సో మళ్ళీ మారాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా లైటింగ్ లేదు, మరి మనం ఏం చేయలేము. ఇంకా అలా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న రిబ్బన్స్ రెడ్ కలర్ రిబ్బన్స్ అనమాట. రెడ్ కలర్ కూడా కాదు, అది ఏదో కలర్, మెరూన్ కలర్ రిబ్బన్స్ని నేను అలా యూజ్ చేసి ఇగోండి పైన టిక్ ఇలా పెట్టేశాను అనమాట. సో నిజంగా అండి చాలా సింపుల్గా రిబ్బన్స్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ జడలు రాని వాళ్ళకి కూడా సింపుల్గా వచ్చేస్తుందండి ఈ రిబ్బన్స్. స్కూల్ పిల్లలకైతే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సో ఇంకొక జడకైతే నేను వైట్ రిబ్బన్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే నా దగ్గర రిబ్బన్స్ అయితే అవే ఉన్నాయన్నమాట. మీరు 2 pairs తీసుకున్నారనుకోండి, అంటే మనం 2 pairs వేసుకుంటే చక్కగా ఒక జడకి ఇంకొక జడకి ఆ జడ వేసేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మిడిల్కి కట్ చేసేసుకుంటే చక్కగా మనకి కుర్చీలకు ఒకటిను మనకి జడలకి వేసుకోవచ్చు అనమాట. అల్లేటప్పుడు ఒకటి వేసుకోవచ్చు. కట్ చేసేసుకొని మళ్ళీ కొవ్వొత్తితో కొంచెం కాల్చండి, ఎడ్జెస్ సరిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా రెండో జడ అయితే వేసేస్తున్నాను అనమాట. పేరెంట్స్కి
మెయిన్ ఏంటంటే జడల దగ్గర కూడా టైం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ నేను కూడా ఆల్రెడీ చూస్తున్నానండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ వీడియోస్ని కూడా నేను వాచ్ చేస్తానన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఏదైనా మెసేజ్ కామెంట్ చేస్తే వాళ్ళ ఛానల్లో ఏం పెట్టారా అని కూడా చూస్తానన్నమాట. వాళ్ళు కూడా నాకు కామెంట్ చేసిన వాళ్ళు కూడా హెయిర్ స్టైల్ ఆల్రెడీ రిబ్బన్స్యే పెట్టారన్నమాట. రిబ్బన్స్ వాళ్ళు కూడా బాగా పెట్టారు, బాగా వీడియో సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో డిసప్పాయింట్ అవ్వకుండా పెట్టండి, కానీ అలా మనం ఏం చేయలేమండి. ఇంకా యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, అవ్వకపోవడానికి రీజన్స్ ఉంటాయి అన్నమాట. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు యూట్యూబ్ ఆపేద్దామా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తాం, అప్పుడెప్పుడైనా అలా పెడుతూ ఉంటాను అన్నమాట. ఇగోండి ఇక్కడైతే ఇక చక్కగా పిల్లలకైతే 2 రిబ్బన్స్ సేమ్ వేసేసుకొని చక్కగా పంపించేయచ్చండి స్కూల్కి. నా దగ్గర ఉన్న రిబ్బన్స్తో వేసానండి, మీరు ఏమనుకోవద్దు. ఒక జడకు ఒకటి ఇంకో జడకు ఒకటి వేసామని ఇంకా మళ్ళీ పర్చేస్ చేసి వేయడం ఎందుకు అనేసి ఇంకా అలా వేసేసాను అనమాట. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోయి అలా వీడియో అయితే తీసాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎలాంటి మోడల్స్, హెయిర్ స్టైల్స్ కావాలనేది కామెంట్స్ చేయండి. నెక్స్ట్ నార్మల్ రెగ్యులర్ మనం హెయిర్ స్టైల్స్ కూడా కామెంట్ చేస్తే నేను అవి పోస్ట్ చేస్తూ